జగన్మోహన్ రెడ్డి పాలన 4 సంవత్సరాల 9 నెలలు. అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గిరిజనుల మీద చిన్నుచూపు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు 20 సంవత్సరాలు ఎన్నికెళ్లారు. ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లబో రామచంద్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే జీవో నెంబర్ MS3 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు. ఈ జీవో MS3ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్ళకు కూడా పోలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు, కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు. ఈయన పరిస్థితిలో ఏంటంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట, కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ని పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏజెన్సీలలో జీవో నెంబర్ 3 మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏంటంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వంలో డిసి గిరిజనులకు ఇచ్చేటోళ్ళు, కానీ ఈ ప్రభుత్వంలో ఆ ఊసే లేకుండా పోయింది.